ఓకే అయితే చెప్పండి. ఓకేనా? యాహ్! సో, భార్గవ్ గారు, జయస్వామి గారు, సూర్య గారు, కార్తీక్ గారు, సిద్ధార్థ్ గారు ప్లీజ్ కూర్చోండి. అండ్ నా ఫస్ట్ రామ్ ప్రసాద్ గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాము. దాని తర్వాత మధ్యలో చాలా సార్లు మేము కామెడీ డిస్కషన్ పెట్టుకోవడం, సినిమా కావచ్చు మాట్లాడుకోవడం, చాలా ట్రావెల్ అయ్యాను. సో అందుకని నాకు అతను ఫేవరెట్. అతను ఐడియాస్ వేరే ఉంటాయి. అదే అలాంటి సినిమా తీసి ఇలాంటి సినిమా తీసిన ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఇప్పుడు తెలుగు సినిమాని తీసుకెళ్లి అక్కడ బాలీవుడ్ కూడా ఎడిట్ చేస్తున్నారు. మనం మీరు అక్కడ సెటిల్ కూడా సార్, మరి ఇక్కడే ఉన్నారు ప్లీజ్, ఎందుకంటే మాకు మళ్ళీ మంచి కామెడీ సినిమాలు కావాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా హీరో గారు నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ నెపోలియన్ అయిన తర్వాత కలిశారు. రామప్రసాద్ గారు మధ్య కలిసి సినిమా చేయాలి సార్, ఖచ్చితంగా చేయాలని ఎప్పటి నుంచో అంటున్నారు. అని సీరియస్ గానే అడిగి ఈ సినిమాకి తనే పిలిచి మీరు నాతో పాటు చేస్తానంటే నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ పెద్దలు సాయి రాజేష్ గారు, వశిష్ఠ గారు, అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఫిలిం. రవి గారు, మన నెపోలియన్ చూసిన తర్వాత కలిసాం మేము. అప్పటి నుంచి చాలాసార్లు కలుస్తూ ఉన్నాము. అనుకోలేదు ఈ సినిమా నేను చేస్తానని. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు. అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సినిమా బాగుంటుంది, ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది పర్ఫార్మెన్స్ అంటే చక్కగా చేసేస్తుంది అనమాట, చాలా చక్కగా. బట్ మైక్ ఇస్తేనే అండ్ ఫిల్మ్ కి గుప్తా గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నెపోలియన్ తర్వాత ఆయన వెస్ట్రన్ ఫుడ్ అండ్ పాప్కార్న్ తీశారు, నేను ఇండియన్ ఫుడ్ అండ్ కొరమీన్ తీశారు. ఫుడ్ బిజినెస్ వర్కౌట్ కాదని ఇద్దరం కలిసి మళ్ళీ బెటర్ గా ఉంచుతుంది ఇండస్ట్రీలో. ఎందుకంటే అందరం వెతికేది సక్సెస్ కోసమే, దానికోసం ఇక్కడికి వస్తాం. ఇండస్ట్రీలో అందరికీ పేర్లు తెలుస్తాయి, కానీ సక్సెస్ అనేది వేరే లెవెల్లో తీసుకెళ్తుంది. సో ఈ నెపోలియన్ రిటర్న్స్ అనేది నాకు అలాగే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ దీనికి సపోర్టివ్ గా వచ్చిన మా ఫ్రెండ్స్ ముగ్గురికి రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫిల్మ్ లో ఇంకా పనిచేసిన వాళ్ళు, టెక్నీషియన్ అందరికీ థ్యాంక్స్. బట్ నెక్స్ట్ వాటిలో ఇంకొంచెం క్లారిటీగా మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు చాలా యాంగ్జైటీగా నాతో ఇప్పుడు 1.5 year క్రితం కలిసాము ఇద్దరం, మళ్ళీ ఏదైనా చేద్దామా అని. 1.5 year ఓన్లీ ప్రీ ప్రొడక్షన్ మీద కూర్చున్నారు ఆయన. థ్యాంక్ యూ అండి, చాలా మంచి సబ్జెక్ట్ మీరు రెడీ చేసి నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఈవెంట్స్ లో, ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అనిల్ విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ ఆనంద్ రవి గారు అండ్ మా గుప్తా గారు. అండ్ ఆనంద్ రవి గారి గురించి చెప్పాలి అంటే చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఆయన ఫస్ట్ ఇందాక మెన్షన్ చేశారు పేరెంట్స్ అనే సినిమాకి నేను కూడా వర్క్ చేశాను. అక్కడి నుంచి ఆయన నాకు పరిచయం. సో ఆయన నా గురువు ప్లేస్ లో నేను పెడతాను. ఆల్రెడీ మీకు చెప్పాను సార్ చాలా సార్లు. 5వ గారు ఇది సినిమా కట్టి కొట్టి మా ఇద్దరిలాగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రతి ఫంక్షన్ అటెండ్ అవ్వాలని, గెస్ట్ గా ఆ బాధ మీరు కూడా అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇక్కడ వచ్చినందుకు హ్యాపీ థింగ్ ఏంటంటే మా రవణ హ్యాపీ డేస్ అప్పటి నుంచి నాకు తెలుసు. తన కథలు కొత్తగా ఉంటాయి, తన ఐడియాస్ థాట్స్ కొత్తగా ఉంటాయి. అలాగే నెపోలియన్లో నీడపోయిందని చెప్పి కేసు పెట్టాడు. కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఇప్పుడు దాకా ఆత్మలు పోయి ఆత్మలు దెయ్యాలుగా వెంటాడితే తెలుసు కదా. ఫస్ట్ టైం జంతువుల ఆత్మలతో కూడా కథలు తీయొచ్చు అని చెప్పి మంచి ఐడియా ఇచ్చావు అన్న, థ్యాంక్స్ అన్న. ఇందాక దాటిని ఏదో అన్నారు, నన్ను దెయ్యాలు దాటి ఎక్కడ వెళ్ళిపోయి అన్నారు. ఎన్ని దాటితే అక్కడ కూడా అయ్యే ఉంటాయి. సో జంతువుల ఆత్మలతో కూడా కథలు తీయొచ్చు. సో నెపోలియన్ రిటర్న్స్ ట్రైలర్ ఫిల్మ్స్ చాలా బాగుంది. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.